Dear students, welcome to my channel Root Based Grammar. ఈరోజు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చర్చించబోతున్నాను. సింపుల్ పాస్ట్ టెన్స్ చాలా ఈజీ. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ చేయాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. మొదటి రూపం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్లేడ్ అనేది ఉంది. ప్లే అనేది మొట్టమొదటిది. ఆ రూపాన్ని మాత్రమే మనము హెడ్ కింద ఇలా రాసుకోవాలి. ప్లే 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 అనేది మొట్టమొదట మనం ఇది తీసుకోవాలి. ఇది చేయకుండా మనము ఏ టెన్స్ చేయలేము. ఇది తీసుకున్న తర్వాత రెండో స్టెప్ ఏంటంటే ఈ ప్లేకి మనము కంజుగేషన్స్ అంటే వర్బ్కి మనము ఎస్, ఇంగ్, ఈడి అని చేర్చాలి. ఇవి చేర్చడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లే అనే వర్బ్ అనేది కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారిపోతుంది అనమాట. ఇది రూపం మారుతుంది. ఎట్లా మారుతుంది? ఇప్పుడు చూడు. ఇప్పుడు ప్లే అనేది ఉంది. ప్లేకి మనం ఎస్ చేర్చడం వల్ల ఇదేంది? సింగులర్ వర్బ్ అయింది. ఎస్ తీసేస్తే ప్లూరల్ అవుతుంది. ఇక్కడ టెన్స్ చూస్తుంది. ప్లే అనేది టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్. ఇది నంబర్ ఉంది అంటే ఇది సింగులర్ నంబర్ కదా వర్బ్, అందుకే టెన్స్ నంబర్ ఉంది. తర్వాత దానికి పర్సన్ కూడా ఉంది. అంటే ఏంది? సింగులర్ వర్బ్ని సింగులర్ వర్బ్కి సింగులర్ ప్రొనౌన్ మాత్రమే యూజ్ చేయాలని అర్థం దీనికి. అందుకే ఈ వర్బ్కి టెన్స్, నంబరు, పర్సన్ ఉంటుంది. ఇది లిమిటెడ్ అనమాట. అంటే సింగిల్ వర్బ్కి సింగిల్ ప్రొనౌన్ యాడ్ చేయాలి అని అర్థం, అగ్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ప్లే అనే వర్బ్కి ఇంగ్ యాడ్ చేసిన వల్ల ఏమైంది? హెడ్ వర్డ్ ప్లే అనేది ప్రజెంట్ పార్టిసిపుల్గా మారిపోయింది అనమాట. రూపం మారింది. అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఆడుతూ, అట్లా ప్రజెంట్ పార్టిసిపుల్. దీని ఉపయోగం ఏంటంటే ఇక్కడ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, రెండు కంటిన్యూస్ను తయారు చేయడానికి ఈ ప్లేయింగ్ని వాడతాం అన్నమాట. అది ఇంగు చేర్చడం వల్ల ఇది ప్లే మారిపోతుంది. అలాగే మళ్ళీ ఇక్కడ ఈడి చేర్చడం వల్ల ప్లే అనే వర్బు పాస్ట్ టెన్స్గా మారిపోయింది. అంటే గత కాలం గురించి తెలియజేయడానికి ప్లేడ్ అని మారిపోయింది. ఈడి యాడ్ చేస్తేనే ప్లేడ్ అవుతుంది, లేకపోతే ప్లే అవుతుంది. బేసిక్ ఫామ్లోనే రూపంలోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్లే అనే ఈడికి ప్లే అనే దానికి మనం ఈడి కలిపితే పాస్ట్ పార్టిసిపుల్. అంటే పాస్ట్ పార్టిసిపుల్ని పాస్ట్ టెన్స్ని పాస్ట్ పార్టిసిపుల్గా వాడవచ్చు, పాస్ట్ టెన్స్గా కూడా వాడవచ్చు. ఇది వర్బ్ని ముక్కలుగా చేయడం అనమాట. మనకు దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మనకు ఇది వర్బ్ అనేది రూపాంతరము చెందుతుంటాయి. వివిధ రూపాలుగా మార్పు చెందుతుందనమాట. ఇవి రాకుండా మనం ఏ టెన్స్ చేయలేము. అందుకే ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ యువతల సైడు స్పెసిఫైయర్స్ అని ఏం చేయాలంటే యాక్సిలరీ వర్బ్స్ని దృష్టి పెట్టుకోవాలి. యాక్సిలరీ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి? బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, మోడల్ ఫార్మ్స్. ఈ 4 రకాలైన యాక్సిలరీ వర్బ్స్ని మీ మైండ్లో పెట్టుకోవాలి. ఇక ఈ బీ ఫార్మ్స్ ప్రజెంట్ పాస్ట్, హ్యావ్ ఫార్మ్ ప్రజెంట్ పాస్ట్, డూ ఫార్మ్ ప్రజెంట్ పాస్ట్, మోడల్ ఫార్మ్ ప్రజెంట్ ఫార్మ్ మీకు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇది ఇక్కడ రైట్ సైడ్ కాంప్లిమెంట్ సైడ్ ఏమో వర్బ్ రూపం మారుతుంది, ఇక్కడనేమో టెన్స్ మారుతుంది అనమాట. టెన్స్ అంటే ఏంది? హెడ్ వర్డ్ యొక్క టెన్స్ మారుతుంది అనమాట. ఇక్కడ మనం యాక్సిలరీ వర్బ్స్ కాడ మనం ఏం వాడుతున్నాం? ఈ రాసిన వాజ్ వర్బ్ని యూజ్ చేయాలని అర్థం ఇక్కడ. అంటే ఇక్కడ చేయాలి ఫస్ట్ మనం. అది ఎలాగంటే ఈ ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఈ పాస్ట్ టెన్స్ లేదా ప్లేడ్ అనే దాంతోన మనం ప్రొనౌన్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ప్లే అనే దానికి ఈడి కలిపిన చూడు పాస్ట్ టెన్స్ అయింది. ఇప్పుడు దానికి ప్రొనౌన్స్ చేసిన ప్రొనౌన్ యాడ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సిస్టంలో ప్రొనౌన్స్ని యాడ్ చేసుకుంటూ పోతున్నాం. చూడండి ఇక్కడ చూడు. ఐ ప్లేడ్, యూ ప్లేడ్, హీ, సీ, ఇట్ ప్లేడ్, వి, యూ, దే ప్లేడ్. చూడండి పాస్ట్ టెన్స్. నేను ఆడితిని, యూ ప్లేడ్ మీరు ఆడితిరి, ఈ, సీ, ఇట్, దే అతడు ఆడాను, ఆమె ఆడాను, ఇట్ ప్లేడ్ ఇది ఆడాను, వి, యూ, దే ప్లేడ్ వారు ఆడిరి, యూ, దే
యూ ప్లేడ్ మీరు ఆడితిరి, దే ప్లేడ్ వారు ఆడిరి. ఇది పాస్ట్ టెన్స్ గత కాలాన్ని గురించి తెలియజేయడానికి ఈ రకంగా సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్గా ఈ విధంగా తయారు చేయాలి. ఇవి లేకుండా మనం డైరెక్ట్ చేయడానికి రాదు. దయచేసి ఖచ్చితంగా ఈ కంజుగేషన్ వర్బ్ని అంటే ఎస్ ఇంగ్ వర్బ్కి యాడ్ చేయడం నేర్చుకుంటే, యువతల యాక్చువల్లీ వర్బ్స్ నేర్చుకుంటే మనకు పాస్ట్ టెన్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సింపుల్ చూడండి, పాస్ట్ టెన్స్ తీసుకొని యువతల సైడ్ మనం ప్రొనౌన్స్ యాడ్ చేస్తున్నాం అంతే సింపుల్గా. ఐ ప్లేడ్, యూ ప్లేడ్, ఈసీ ఇట్ ప్లేడ్, వీ యూ దే ప్లేడ్ అని పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా, ఈ పాస్ట్ టెన్స్ని వాయిస్గా చేయొచ్చు. ప్యాసివైజ్ చేయాలి. ప్యాసివైజ్ చేయాలంటే ఏం చేయాలి మనం, ఇక్కడ మొదట ఏముంది, ఇది పాస్ట్ టెన్స్ కదా. పాస్ట్ టెన్స్ కన్నప్పుడు మనకు వాయిస్ మొట్టమొదట పాస్ట్ పార్టిసిపుల్ని రాసుకోవాలి. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఇక మూడో రూపం, అది టెన్స్ ఏదైనా సరే. ఇది ప్లేడ్ అనేదాన్ని ఇప్పుడు పాస్ట్ పార్టిసిపుల్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇది పాస్ట్ టెన్స్ అయినప్పుడు మనకు యాక్చువల్లీ వర్బ్స్ కూడా పాస్ట్ టెన్స్ అయి ఉండాలి. అంటే అది వాజ్ వర్ అనేది తీసుకోవాలి. ఈ ప్లేడ్ అన్నప్పుడు ఇంకా వాజ్ వర్ యాక్చువల్. అందుకే ఈ ప్లేడ్కి మనం వాజ్ వర్ని కలిపితే ఏమైతే చూడండి, వాజ్ ప్లేడ్ వర్ ప్లేడ్ అంటారు. వాజ్ ప్లేడ్ వర్. సింపుల్, ఐ ప్లేడ్, ఐ వాజ్ ప్లేడ్. ఐ వాజ్ ప్లేడ్ అంటే చేయబడి ఉండేను అని వస్తుంది, చేయబడేను అట్లా. తర్వాత ఇప్పుడు మనం ఐ వాజ్ ప్లేడ్ వర్ ప్లేడ్ అన్నాం కదా, ఇది ప్రేజ్ అంటారు దీన్ని. నెక్స్ట్ దీనికి ఏం చేయలేగు, ఐ యూ హీ సి ఇట్ వి యూ దే అని ఈ ప్రొనౌన్స్ని మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సిస్టంలో ఈ వాజ్ వర్ని మనకు అగ్రిమెంట్ చేయాలి. చూడండి, ఐకి సింగులర్ కాబట్టి ఐ వాజ్, యూకి యువర్, హీ ఇట్ సింగులర్ కాబట్టి వాజ్, కాబట్టి వి యూ దే ఈ ప్లూరల్ కాబట్టి వర్. అందుకే ఐ వాజ్ ప్లేడ్, యూ వర్ ప్లేడ్, హీ ఇట్ వాజ్ ప్లేడ్, వి యూ దే వర్ ప్లేడ్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోలేదంటే హెడ్ వర్డ్ని మనము రీప్లేస్ చేస్తే మనము ఎక్కువ వాక్యాలను చేయొచ్చు. అంటే వేరే ప్లేస్ని మనం చేయాలి. సేమ్ ఇవి ఒకటి ఇక్కడ స్పేస్ఫైర్ సైడ్ వచ్చినటివి ఇవన్నీ కూడా, కాంప్లిమెంట్ సైడ్ వచ్చినట్టు ఇవన్నీ కూడా ఇవి ఫంక్షనల్ వర్డ్స్ అంటారు. ఇవి ఎప్పుడు కూడా మారవు, ఓన్లీ హెడ్ వర్డ్ మాత్రమే మారుతుందన్నమాట. దీన్ని మారుస్తూ మీరు ఎక్కువ సెంటెన్సులు నేర్చుకుందాం. ఇలా నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.